నల్గొండ రాజకీయాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీలో ఉండాలో లేదో ప్రజలే నిర్ణయించాలి. మీరు ధైర్యం ఇస్తే నేను పోటీలో ఉంటానంటూ ఇటు మంత్రి చెప్పడం జరిగింది. నిన్న ప్రజలతోని తాను సాహిత్యంగా మాట్లాడుతూ ప్రజల దగ్గరికి వెళ్ళిన సందర్భంలో మరి వచ్చే ఎన్నికల గురించి తన మనసులో ఉన్న మాట చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. తాను ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నట్టు, తాను ప్రజల యొక్క సంక్షేమమే ముఖ్యమంటూ, ప్రజల కోసమే తాను పనిచేస్తున్నానంటూ వచ్చే ఎన్నికల్లో నేను ప్రచారం రాకపోయినా కానీ నన్ను గెలిపియాలి. ఒకవేళ అలా గెలిపిస్తాను అంటేనే నేను రాజకీయాల్లో ఉంటాను, మళ్ళీ పోటీ చేస్తాను అంటూ ఇటు వెంకటరెడ్డి చెప్పడం అయితే జరిగింది. ఇవే ఇప్పుడు నల్గొండ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు నల్గొండ నియోజకవర్గానికి అందిస్తూ ఉన్నారు. అనేక విధాలుగా మరి వేరే నియోజకవర్గాలతో పాటు ఈ నియోజకవర్గానికి ముఖ్యంగా ఇటు మంత్రి ఉన్నారు కాబట్టి, మంత్రి యొక్క నియోజకవర్గం కాబట్టి కొంత అభివృద్ధి పనులు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా రోడ్డు కావచ్చు, ఏదైతే జిల్లాలకు మరియు ఇటు గ్రామాలకి, మండలాలకి కనెక్టివిటీ లైన్లు కావచ్చు, వాటన్నిటిని కూడా మెరుగ్గా చేసుకుంటూ వెళ్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఈ పరిస్థితులలో మరోసారి కూడా గెలవాలి, మరోసారి అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తాను గెలుపు దిశగా వెళ్ళాలి, దానికి ప్రజలే నాంది పలకాలి అన్నట్టు ఇటు వెంకటరెడ్డి చెప్పిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఆయన ప్రజల సంబంధించిన అంశాలు మాట్లాడినప్పుడు కూడా కొంత భావోద్వేగానికి గురైన పరిస్థితి కనబడతా ఉంది. రాజకీయాలకు సంబంధించిన అంశాలు కూడా తను ప్రజలతోనే షేర్ చేసుకునే సందర్భంలో వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా నేను పోటీలో ఉండాలి అని అంటే నేను ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అత్యధికంగా మెజారిటీ నాకు ఇస్తానంటేనే నేను రాజకీయాల్లో ఉంటాను, పోటీ చేస్తాను. నాకు అత్యధికంగా మెజారిటీ మీరు ఇస్తారా, మీరు ఇస్తానంటేనే నేను పోటీ చేస్తాను అంటూ ప్రజల్ని అడిగిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇది మొత్తం కూడా నల్గొండ రాజకీయాలలో ఈ అంశం కూడా చర్చనీయంగా అంశంగా మారినట్టు కూడా తెలుస్తూ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పటి నుండే వచ్చే ఎన్నికలలో ఏదైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరి పోటీ చేసే విధంగా చాలామంది కూడా ప్రయత్నాలు చేసే విధంగా ఇది ప్రణాళికలు అయితే చేసుకుంటా వెళ్తూ ఉన్నారనే సంకేతాలు కూడా మనకు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. అలాంటి ఇటు నల్గొండ నియోజకవర్గంలో కూడా మరి గతంలో ఏదైతే నల్గొండ జిల్లా అనగానే మనకి ఫ్లోరిడ్ సంబంధించిన ఏదైతే చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధాపులు కావచ్చు, వాళ్ళంతా అనేక విధాలుగా సఫర్ అవుతుండే వాళ్ళు. అలాంటిది ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత నల్గొండ జిల్లా కొంత మెరుగ్గా అయిన పరిస్థితి కనబడతా ఉంది. నల్గొండ జిల్లా కొంత మార్పు చెందింది. దానికి గల కారణం గతంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, రెండు ప్రభుత్వాలు అయితే కృషి చేసిన విధానమే మనమని చెప్పుకోవచ్చు. అయితే మరోసారి కూడా గెలుపు దిశగా వెళ్ళాలి, దానికి ప్రజలు మీరు మాకు బలం చేకూరుస్తానంటేనే మళ్ళీ నేను పోటీ చేస్తానని కూడా అడగడం ఇక్కడ విశేషంగా అయితే కనిపిస్తూ ఉంది. దానికి కూడా ప్రజలు కొంత మంచి స్పందన ఇస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. తాను ఇప్పటికి కూడా అద్దె ఇంట్లోనే అన్నట్టుగా ఏదైతే తను ఇప్పుడున్న పరిస్థితులు కూడా తను ప్రజలతో చెప్పుకున్న నేపథ్యం కనబడతా ఉంది. అయితే గత కొద్ది రోజుల నుండి ఏదైతే నల్గొండ తుంగతుర్తి సంబంధించిన కాంగ్రెస్ నేతలలో అంతర్గత విభేదాలు అయితే వస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అంతర్గత విభేదాలతో కాంగ్రెస్ నేతలంతా కూడా అయోమయం అవుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో నల్గొండ ప్రజలతోని ఇటు మంత్రి హోదాలో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా మాట్లాడడం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కొన్ని సంకేతాలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎటువంటి సంకేతాలు అంటే తనని కూడా ఓడించడానికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నేతలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అనే సంకేతాలు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే మరింత ప్రజలకి దగ్గర అవ్వాలని మంత్రి చూస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మంత్రి కూడా మరోసారి ఎన్నికలకు సంబంధించి అంటే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తన మనసులో ఉన్న మాట బయటికి చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. ప్రజలు ఓటేస్తానంటేనే నేను మళ్ళీ పోటీ చేస్తాను, లేదు అని అంటే ఖచ్చితంగా నేను రాజకీయాలకి దూరంగా ఉంటానని స్పష్టంగా వెల్లడించిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి.